ఏ కారణంగానైనా కాలేయం దెబ్బతినిపోవడం మొదలైతే మనకు సమస్యల బెడద మొదలైనట్టే. అయితే కాలేయం ఉన్నట్టుండేమీ కుప్పకూలిపోదు. కాలేయం దెబ్బతినిపోవడం మొదలైనప్పటి నుంచే వాటి తాలూకు హెచ్చరిక సంకేతాలు మనకు అందుతూనే ఉంటాయి. అయితే అవగాహన లేకపోవడంతో మనలో చాలామంది ఆ సంకేతాల్ని పెద్దగా పట్టించుకోరు. ఇలాంటప్పుడు తరచూ లివర్ ఫంక్షన్ టెస్ట్ని చేయించుకోవడం ద్వారా కాలేయం పనితీరును, కాలేయంలో జబ్బుల ఆనవాళ్ళని మనం ముందుగానే పసిగట్టవచ్చు. కాలేయంలో సమస్యలు గుట్టువిప్పే లివర్ ఫంక్షన్ టెస్ట్ గురించి పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం మన శరీరంలోనే అతిపెద్ద అవయవం, అతిపెద్ద రసాయనిక కేంద్రం కూడా. దాదాపు 500 రకాలకు పైగా విధుల్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఆహారంలోని కొవ్వుల్ని వేరుచేసి శక్తిగా మారుస్తుంది. జీర్ణశక్తికి అవసరమైన పైత్యరసాన్ని నిరంతరం స్రవిస్తూ ఉంటుంది. రక్తంలోని హిమోగ్లోబిన్ కణాల నుంచి మన శరీరానికి అవసరమైన ఇనుమును తయారు చేస్తుంది. శరీరంలో విడుదలయ్యే హానికరమైన విషతుల్యాలను విరిచేస్తూ మనకు రక్షణ కవచంలా పనిచేస్తూ ఉంటుంది. ఇంతటి కీలకమైన అవయవానికి ఇవాళ సమస్యల తాకిడి పెరుగుతోంది. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు, మద్యం, కొవ్వు పదార్థాలు, నిత్యం మనం మింగే మందులు కాలేయాన్ని కబళిస్తున్నాయి. ప్రాణాధారమైన కాలేయంలో సమస్యల ఆనవాళ్లను ముందుగానే గుర్తించేందుకు, సమస్యల తాలూకు తీవ్రతను అంచనా వేసి తగిన చికిత్స అందించడానికి లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ పరీక్షను వాడుకలో LFTగా వ్యవహరిస్తారు. మన రక్తంలో కాలేయం స్రవించిన ఎంజైములు, ప్రోటీన్లు, బైలురూబిన్ రసాయన శాతాలను బట్టి కాలేయం ఆరోగ్యాన్ని, కాలేయ వ్యాధుల తీరుతెన్నులను డాక్టర్లు అంచనా వేస్తారు. LFTలో ముందుగా రక్తంలో కాలేయం స్రవించిన అలనిన్ ట్రాన్స్ ఎమనైజ్, అస్పర్టేట్ ట్రాన్స్ ఎమనైజ్, ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ అనే ఎంజైముల శాతాలను లెక్కిస్తారు. వీటినే వాడుకలో ALT, AST, ALPలని పిలుస్తారు. తర్వాత గామా గ్లూటామైల్ ట్రాన్స్ఫరేజ్, L-లాక్టేట్ డీహైడ్రోజెనేజ్ అనే ఎంజైముల శాతాలను కూడా లెక్కగడతారు. అలాగే రక్తంలో బైలురూబిన్ శాతాన్ని, అల్బుమిన్, టోటల్ ప్రోటీన్, రక్తం ఎంతసేపటిలో గడ్డ కడుతుందన్న విషయాన్ని తెలుసుకోవటానికి ఉపకరించే ప్రోథ్రాంబిన్ అనే ప్రోటీన్ శాతాన్ని కూడా లెక్కిస్తారు. వీటి విలువలో హెచ్చుతగ్గుల ఆధారంగా కాలేయంలో సమస్యల్ని డాక్టర్లు అంచనా వేస్తారు. రక్తంలో ఎంజైముల శాతం ఎక్కువగా ఉండటం అంటే కాలేయంలోని కండర కణజాలం దెబ్బతిందని అర్థం. ఎముకల్లో సమస్యలు ఉన్నప్పుడు కూడా రక్తంలో కాలేయం తాలూకు ఎంజైముల శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బైలురూబిన్ శాతం ఎక్కువగా ఉండటం అనేది కామెర్లను, రక్తహీనతను సూచిస్తుంది. రక్తం గడ్డకట్టడానికి ఎక్కువ సమయం తీసుకోవటం అనేది కూడా కాలేయ జబ్బుకు సంకేతమే. కాలేయ ఆరోగ్యానికి భరోసాగా నిలిచే LFT పరీక్షను కనీసం ఏడాదికి ఒకసారైనా చేయించుకోవటం అన్ని విధాలా మేలు.